జగన్ జైలుకి వెళ్ళొచ్చినాకే పాదయాత్ర. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారి మీటింగులు పెట్టుకుని పాదయాత్రకు కూడా ఏడాదిన్నర సమయం పెట్టుకున్నాడా? అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం భారతీరెడ్డేనా? అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఏ కేసులో అరెస్ట్ కాబోతూ ఉన్నాడు? జగన్ టాప్ సీక్రెట్ ఏంటి అనేది ఈ వీడియోలో రివీల్ కాబోతోంది. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళొచ్చినాకే పాదయాత్ర అని ఒక చర్చ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారంగా ఏడాదిన్నర తర్వాత ఆయన పాదయాత్రకు వెళ్ళబోతున్నాడు అనేది. కాకపోతే చాలామంది ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే పాదయాత్ర చేసి ఏం ఉపయోగం లేదు, 3 సంవత్సరాల పాటు పాదయాత్ర చేసుకుంటూ పోతే అప్పటికి టైం కాస్త మించిపోతుంది, ఎన్నికలకు 1 సంవత్సరంన్నర ముందు పాదయాత్ర మొదలు పెడితే బాగుంటుంది అనే ఊహతోటే జగన్మోహన్ రెడ్డి ఈ పాదయాత్రని ఏడాదిన్నర తర్వాత అనేది నిర్ణయించుకున్నాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు అనేది. దీనికంటే ఒక వారం ముందు భారతీరెడ్డి పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడిచింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విషయమై ఇదిగో భారతీరెడ్డితోటి పాదయాత్ర చేస్తే బాగుంటుంది, ఇప్పుడు నేను వెళ్తే మరొక రకంగా ఉంటుంది, అనేక రకాలైన ప్రశ్నలు నాకు ఎదురవుతాయి, వాటన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఇక నా మీద దాడి కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇప్పుడు కూటమి పార్టీలు అన్నీ కలిసి అసలు ప్రతిదానికి ఎక్కడ ఏం మాట్లాడినా దానికి ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు, కాబట్టి భారతీరెడ్డి పాదయాత్ర చేస్తే సమంజసంగా ఉంటుంది అనుకుంటున్నారు. కాకపోతే లేటెస్ట్గా ఈడీ విజయసాయిరెడ్డికి, మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకా వాళ్ళ చుట్టూతా ఉండే క్వార్టరీలో ఒక ఫైనల్ డెసిషన్ అయితే జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కన్ఫామ్ అని వాళ్ళ నిర్ణయించుకున్నారనేది కూడా ఒక వార్త వినిపిస్తోంది. ఇక దానికోసం జగన్మోహన్ రెడ్డి స్వయంగా పాదయాత్ర చేస్తే బాగుంటుంది అని ఒక ప్రతిపాదన కూడా వచ్చింది. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ జైలుకు వెళ్ళి ఎంత ఎక్కువ సమయం ఉన్నా కానీ సంవత్సరంన్నరలో బయటకు వచ్చేస్తాడు కదా. గతంలోనే 18 నెలలకి బయటకు వచ్చేసాడు, అంటే గట్టిగా సంవత్సరంన్నరే ఉంది. అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏమన్నా అరెస్ట్ అయినా కూడా 1 సంవత్సరంన్నరకు మించి ఉండేది కాదు. అందున ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఈ కేసులు, ఈ వ్యవహారాల మీదటైతే ఆయన ఏదో ఒక రకంగా 6 నెలలకో 8 నెలలకో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వచ్చిన దగ్గర నుంచి పాదయాత్ర మొదలు పెడతాం, అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమి ప్రశ్నించలేరు. ఎవరన్నా కూటమి సభ్య పార్టీల నుంచి ప్రశ్నలు ఎదురైనప్పటికీ అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పండి అని గట్టిగా మనం కూడా రిటార్ట్ ఇవ్వచ్చు అనే ఊహలో ఉన్నారనేది ఒక వెనుకిడి వినిపిస్తోంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే, అరెస్ట్ అయిన తర్వాత పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సింపతి వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇప్పుడు జనాల్లో నడుస్తున్న ఒక చర్చ. అందుకోసమే అసలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం లేదు అనేది కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. దీనికోసమై చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడుకుని ఇక్కడ రాష్ట్రంలో ఈ రాష్ట్ర పరిధిలో అరెస్టు కాకుండా ఈడీ ద్వారానో సిబిఐ ద్వారానో అరెస్ట్ చేపిస్తే, ఎందుకంటే కల్తీ నెయ్యి స్కామ్ సిబిఐ విచారణ చేస్తుంది, ఇటు పక్కన లిక్కర్ స్కామ్ని ఇప్పుడు ఈడీ ఎంట్రీ వచ్చింది. మిథున్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చారు, విచారణకు కూడా రమ్మన్నారు. ఆల్రెడీ గతంలో రాజ్ రెడ్డి కూడా ఈడీ విచారణను ఎదుర్కొన్నాడు. విజయవాడ జైల్లో ఈడీ రాజ్ రెడ్డిని కూడా విచారించింది. ఇప్పుడు చాలా అంశాలు, అంటే మనీ లాండరింగ్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, విజయసాయిరెడ్డి ద్వారా బయటకు వస్తాయి అనేది. ఎందుకంటే అంతిమ లబ్ధిదారు అయిన జగన్మోహన్ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ఈ రాజ్ రెడ్డి, అసలు విజయసాయిరెడ్డి ద్వారా, మిథున్ రెడ్డి ద్వారా కూడా డబ్బు చేరింది అనేది, నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది అనేది ఒక ఊహాగానం. ఎందుకంటే అంతిమ లబ్ధిదారుకి ఖచ్చితంగా ఇంత అమౌంట్ చేరింది అనేది సిట్టు నిర్ధారించింది, ఛార్జ్షీట్లో కూడా పేర్కొంది. ఈ పాటికి 4 ఛార్జ్షీట్లు కూడా వేశారు. ఇందులో ఒక 12 అరెస్టులు జరిగి అందులో మరి ఈ ముగ్గురు జగన్మోహన్ రెడ్డికి బాగా అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ రావటంతో ఒక పెద్ద ప్రతిష్టంభన ఏర్పడింది. దాంతోపాటుగా మిథున్ రెడ్డికి నార్మల్ బెయిల్ రావటంతో కన్ఫర్మ్ చేసుకున్నారు. ఒకళ్ళకి డిఫాల్ట్ బెయిల్ ఏంటి, మరొకళ్ళకి రెగ్యులర్ బెయిల్ ఏమిటి
అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి కేంద్రంలో ఉన్న బీజేపీతో మాట్లాడుకుని రెగ్యులర్ బెయిల్ తెచ్చుకున్నాడు అని జగన్మోహన్ రెడ్డి మ్యానిపులేషన్ చేసి ఇక్కడ వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ ఇప్పించాడు అని. ఇప్పుడు ఆ డిఫాల్ట్ బెయిల్ మీద అయితే ప్రస్తుతం దాన్ని సుప్రీంకోర్టు కూడా బెయిల్ రద్దుని సమర్థిస్తూ మీరు నార్మల్ బెయిల్కి అప్లై చేసుకోండి, దానికి ఒక వారం రోజుల పాటు ఏదో ఊరటను కూడా ఇచ్చారు. ట్రయల్ కోర్టులోనే ఆ విషయాన్ని తేల్చుకుని ఆ తర్వాత అందులో ఏమన్నా ఉంటే హైకోర్టుకి వెళ్ళండి అనేది కూడా చెప్పింది. మరి హైకోర్టులో గతంలోనే బెయిల్ రద్దు అయిన వాళ్ళు మరి ఇప్పుడు నార్మల్ బెయిల్ ఖచ్చితంగా వస్తుందనో లేకపోతే ఈ మిథున్ రెడ్డికి వచ్చిన కారణాలను చూపించి మాకు కూడా ఇవ్వాలని వీళ్ళు కోరుకుంటే మరి అది ఖచ్చితంగా అవుతుందనో ఊహాగానాలు అయితే వినిపిస్తున్నప్పటికీ ఈడీ ఎంట్రీ అనగానే ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండబోతుంది అనేది నిస్సంకోచంగా అందరూ ఊహించి తీరాల్సిందే. ఎప్పుడైనా సరే ఈడీ వచ్చింది అంటే ఖచ్చితంగా అందులో మనీ లాండరింగ్ తాలూకు వ్యవహారాలు పట్టుకుంటే వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశమే లేకుండా ఈడీ అరెస్ట్ చేస్తుంది. గతంలో మరి అరవింద్ కేజ్రీవాల్కి కానీ మనీష్ సిసోడియాకి కానీ కవితకు కానీ ఇలాగనే జరిగింది. దాంట్లో సుప్రీంకోర్టు చాలా కాలం తర్వాత కలగజేసుకుని వాళ్ళకి బెయిల్ ఇచ్చే ఏర్పాట్లు చేశారు. కాకపోతే పుణ్యకాలం కాస్త పూర్తయిపోయింది కాబట్టి బీజేపీ కూడా పట్టు వదిలేసింది. ఎందుకు? ఢిల్లీని స్థానాన్ని ఆక్రమించేశారు, అరవింద్ కేజ్రీవాల్ని ఇంట్లో కూర్చోబెట్టేశారు. అది జరిగితే వాళ్ళకి చాలు, మిగతా వాటితోటి వాళ్ళకేం పని లేదు. ఇందులో న్యాయంగా నిక్కచ్చిగా నిగ్గు తేల్చాలని. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏమిటి అంటే టీడీపీ మీద ఆధారపడి ఉంది. టీడీపీ తోటి ఎంత సఖ్యంగా ఉంటే ఇక్కడ బీజేపీకి అంత ఉపయోగం. గతంలో జగన్మోహన్ రెడ్డి తోటి కూడా అలానే ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ద్వారా వాళ్ళకి ఉపయోగం జరిగింది. కాకపోతే అప్పుడు సీట్ల అవసరం లేదు. అందుకోసమనే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు చెప్పాడు కదా, మనకి ప్రత్యేక హోదా కావాలి అని అనుకుంటే ప్లీజ్ ప్లీజ్ సార్ అని కేంద్రంలో ఉన్న మోడీనో అమిత్ షానో అడుక్కోవటం తప్ప మనకి వేరే గత్యంతరం లేదు, అందుకని నేను దాని మీద హోప్ వదిలేసుకున్నాను అని. ఇప్పుడు మరి బీజేపీ పరిస్థితి అలా లేదు. ఎవరో ఏదో ఒక పార్టీ మీద ఆధారపడాలి. అతను జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడతారా, టీడీపీ మీద ఆధారపడతారా అని అనుకుంటే ప్రజల్లో జగన్ మీద ఉన్న ఏహ్యభావాన్ని, ఆయన మీద ఉన్న వ్యతిరేకతని వాళ్ళు పూర్తిగా ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్నాకే టీడీపీతో కలిశారు. ఎంత టీడీపీతో కలిసిన తర్వాత టీడీపీ కూడా ఇప్పుడు బీజేపీకి కావాల్సిన పనులన్నీ చేసి పెడుతున్న తర్వాత మరొక వైపు యువ నాయకుడు లోకేష్ని మోడీ బాగా ఎంకరేజ్ చేస్తున్న తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డితో ఏం పని? జగన్మోహన్ రెడ్డితోటి ఇదిగో పలానా పని ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు కేంద్రంలో ఆలోచించే పెద్దలే ఉన్నప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి స్థానాన్ని లోకేష్ రీప్లేస్ చేయటమే కాకుండా దాటి కూడా వెళ్ళిపోయాడు. ఈ కారణానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండే అవకాశం ఉంది. దీనికోసం ఇప్పుడు ప్రజల్లో సింపతి గెయిన్ చేయాలి అని అంటే ఒక పెద్ద ఉపద్రవం రావాలి. అది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ రూపంలో వస్తే ఇక జగన్మోహన్ రెడ్డికి ఏ భయం లేకుండా పాదయాత్ర చేసే అవకాశం ఉంది. కాబట్టి జైలుకి వెళ్ళొచ్చినాకే పాదయాత్ర అని నిర్ణయించుకున్నాడు. ఆ జైలు తొందరలోనే ఉండబోతుందనే ఉద్దేశం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి ఇప్పుడు పార్టీ బాధ్యతలన్నీ భారతీరెడ్డికి అప్పగిస్తూ ఉన్నాడు. జిల్లాల వారి మీటింగులు కండక్ట్ చేసి ఆవిడకి అలైడ్ చేస్తూ ఉన్నాడు. ఇది ఇంటర్నల్ వ్యవహారం, ఇదే టాప్ సీక్రెట్. ఇదే ఈరోజు కుండబద్దలు.